హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఇంటికి ప్లాన్ వేయించుకున్న రోజు సిద్ధాంత్ గారు అయితే బోర్ కొట్టే ప్లేస్లో పాయింట్ అయితే పెట్టేశారు. ఇంకా మేము శంకుస్థాపన రోజు బోర్ కొట్టే ప్లేస్లో కూడా పూజ అయితే చేసేసాం. శంకుస్థాపన అయితే అయిన మరుసటి రోజు అయితే బోర్ కొట్టే వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టి వాళ్ళైతే బోర్ కొట్టడం అయితే స్టార్ట్ చేశారు. మాకు ఇక్కడైతే వీధి పైపులు ఉంటాయి. ప్రతిరోజు ఈవినింగ్ టైం 5:30కి అయితే వాటర్ వస్తుంది. మంచినీరు వాడుకోవడానికి కూడా అవే వాటర్. ఒక్కొక్కసారి అయితే పైపులు పోవడం వల్ల 2 days 3 days వాటర్ కూడా రాకపోవచ్చు. అండ్ ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, తడపడానికి కూడా వాటర్ కావాలి. నెక్స్ట్ వాడుకోవడానికి కూడా వాటర్, హౌస్ కట్టాక కూడా వాటర్ కావాలి కదా. వాటర్ ఇబ్బంది లేకుండా అయితే ప్రతి ఒక్కరూ బోర్లు అయితే కొట్టించుకుంటున్నారు. ఫైనల్లీ మేము కూడా బోర్ అయితే కొట్టించుకుంటున్నాం. వాళ్ళైతే బోర్ కొట్టడానికి కావాల్సినవన్నీ తీసుకొచ్చి బోర్ కొట్టడం అయితే స్టార్ట్ చేశారు. బోర్ కొట్టడం పూర్తి అయిపోయిన తర్వాత గొట్టాలు అయితే దింపేసి చుట్టూరు ఉన్న గోతునైతే చిన్న కంకరతో అయితే మూసేశారు. ఫైనల్లీ మా బోర్ కొట్టడం అయితే పూర్తయింది. మా బోర్ కొట్టడానికి అయితే 3 days పట్టింది. 150లో వాటర్ పడినాయి, కానీ జల్ వాటర్ రావడానికంట 250 నుండి 300 లోతు అయితే వెళ్ళాలంట. మాకైతే జల్ వాటర్ 280లో వరకు వెళ్ళి ఆగిపోయింది. నెక్స్ట్ రాయి పడిందని అయితే ఆపేశారు. ఇంకా మాకు ఈ బోరు కొట్టే ప్రాసెస్ కాస్ట్ అయితే 1,70,000 అయితే అయ్యింది. ప్రాంతాన్ని బట్టి ఒకలా ఉంటుంది కదా. మీ ప్రాంతంలో అయితే ఎంత కాస్ట్ పడుతుంది, ఎంత లోతు అయితే పడుతుందో అన్నది అయితే కామెంట్ చేయండి. ఒక్కో ప్రాంతంలో అయితే హాఫ్ డేలో అవుతుంది, ఒక్కో ప్రాంతంలో అయితే ఒక రోజులో అయితే బోర్ పడిపోతుంది. నెక్స్ట్ అయితే బోర్ కొట్టడం పూర్తి అయిపోయిన తర్వాత మోటార్ అవి బిగించేసిన తర్వాత అత్తయ్య అయితే పసుపు రాసి బొట్లు పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టేశారు. ఫస్ట్ 2 days అయితే మాకు ఎర్ర వాటర్ వచ్చినాయి. ఆ ఎర్ర వాటర్ని అయితే మేము డ్రైనేజీలో వదిలేస్తాం. అలా బోర్ వేసి వదిలేగా మాకైతే మంచినీరు అయితే రావడం స్టార్ట్ అయ్యింది. షార్ట్స్ 3 minutes పెట్టాక ఏం మాట్లాడాలో కూడా నాకైతే అర్థం అవ్వట్లా. నాకు తెలిసినవి అయితే మాట్లాడాను. ఫైనల్లీ బోరు కొట్టే పనిముట్లు, ఈ ప్రాసెస్ అంతా నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.